అబద్ధాలు చెప్పారు, అక్రమ సంబంధాలను అంటగట్టారు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు సొంత అన్నయ్య ఉండి కూడా సోషల్ మీడియాలో మా అందరినీ శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే అబద్ధాలు చెప్పారు. నేనేం చేతకాడమని అనుకున్నావా? ఆ చేత ఏం చేసావులే? ఏం చేశానా? ఏమి చేయలేకపోయా. ఎట్లా పడితే అట్లా మాట్లాడమని ఒక రకంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారి. అమ్మతోడు నాకేం తెలీదు. అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. పాలకపక్షం ఇలా ఉంటే ఇంకోవైపు ప్రతిపక్షం అనలేము. అంత మాట ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఒకప్పుడు 151 మందిని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని 11 మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపరాధం కాదా? అంటే అది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా? అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మరాలు వేసుకెళ్ళావా? అక్క రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. జగన్ వచ్చేసావరా, ఇలాగే మెయింటైన్ చేయి. లోపల నుంచి ఐడియాలు తన్నుకు వచ్చేస్తున్నాయి. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తానా? ఎమ్మెల్యే అంటే అర్థం ఏమిటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఇది మనకు పెద్ద డ్యామ్, ఇది అటు పక్కన పెట్టా, ఇది 2 రోజులు అటు దాచిపెట్టరా. ఇది ఇప్పుడు అలా కనపడి కాకు. ప్రతిపక్షం ఇవ్వలేదనే ఆయన గోల్ అంతా. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఈరోజు అసెంబ్లీకే వెళ్ళను అని మొండికేసుకొని కూర్చున్నారు. ఎంత నాయకుడు నోట్లో వేలు పెట్టా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? అసెంబ్లీకి వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాకు మైక్ ఇవ్వరు, నన్ను మాట్లాడనివ్వరు అని చెప్తున్నారు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన